శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్లు హాజరయ్యారు. ముందుగా వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ భక్తులకు సత్యసాయి శత జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయమన్న ఆయన సత్యసాయిబాబా చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పారు. పేదలకు ప్రేమతో సహాయం చేయాలన్న బాబా మాటలే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా సత్యం మాట్లాడదామన్నారు. ఇదే బాబాకు మనమిచ్చే ఘన నివాళి అని చెప్పారు. ఈ క్రమంలోనే సత్యసాయి భక్తుల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సత్యసాయి ట్రస్టు విద్య, వైద్య సేవలు కొనసాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. Thank you, sir, for your inspiring presence and words. We now have the Honorable Minister of Human Resources Development and Minister of Information Technology, Electronics and Communication, Real-Time Governance for the Government of Andhra Pradesh, Shri Nara Lokesh Garu, addressing the August gathering. Please welcome Shri Nara Lokesh Garu. Sai Ram. జై సాయిరామ్. బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు. శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనం నిజం మాట్లాడితే సత్యసాయి బాబా మన మధ్యలో ఉంటారు. భగవాన్ చెప్పినట్లు సేవే మన కులం, సమాన్ మత్వమే మన మత్వం. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ నాట్ హోలీ